గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ చూశాక మనందరం ఇంకా బిగ్ బాస్ చూడటం అవసరం అంటారా? బిగ్ బాస్ ఎపిసోడ్స్ తీయటము, మనం చూడటము, మేము మళ్ళీ దాని మీద రివ్యూలు ఇవ్వటం అవసరం అంటారా? అక్కడ క్లియర్గా విన్నర్ ఎవరు అవుతారు అని చెప్పేస్తున్నారు కదా. అది ఇండైరెక్ట్ హింట్స్ కాదు, డైరెక్ట్ హింట్సే చెప్పేస్తున్నారు బిగ్ బాస్. సో నాకెందుకో అంత నచ్చలేదు ఆ హింట్, ఏదైతే డైరెక్ట్ హింట్ ఇచ్చేసారో తనుజ గారి విషయంలో మీ లేడీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి. సో ఫస్ట్ ఇంకెంత పార్షాలిటీ చూపిస్తారు బిగ్ బాస్ తనుజ గారికి. ఏమన్నా మిస్టేక్స్ అయితే తనుజ గారిని మాట్లాడరు, తనుజ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి విషయంలో అయినా తనుజ గారిని ఏమనరు, క్లారిటీ ఇస్తారు అంతే. తనుజ గారు ఏది గొడవలు చేసినా, ఒకవేళ లాస్ట్ వీక్ అవి జరిగే చూసారా టాస్క్లు, ఇద్దరు పేర్స్ ఆడేటప్పుడు అప్పుడు తనుజ గారు అంత అరిచినా, కళ్యాణ్ గారి మీద అంతలా అరిచినా అప్పుడేమనరు. అప్పుడు డిమాండ్ పవన్ గారు, రీతు గారే వాళ్ళకి లోకువ. ఈ సీజన్లో నానా లాజిక్ పోయి రాజు రాజు అని పెట్టుకున్నామని అది ఏముండదు, ఏమడగరు. మీరు అలానే కూర్చోబెట్టండి, చూసేవాళ్ళం మనం పిచ్చోళ్ళము. ఎందుకంత పార్షియాలిటీ? ఆఫ్టర్ ఆల్ సరే గేముల్లో పార్షియాలిటీ చూపిస్తున్నారంటే ఓకే. ఆఫ్టర్ ఆల్ ఏమో సండే అంటే దీవాలి ఎపిసోడ్, సో కొంచెం కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా, దాంట్లో కూడా పార్షియాలిటీ అయినా. ఒక రూల్ ఏంటంటే ఒక టాస్క్లో స్వీట్ స్టార్టింగ్ లెటర్ ఎండింగ్ లెటర్ చెప్తారు నాగార్జున గారు బోర్డు, అక్కడ స్వీట్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఒక 2 టీమ్స్ డివైడ్ అయిపోయారు. ఒక టీం నుంచి ఒకళ్ళు, ఇంకో టీం నుంచి ఇంకొకళ్ళు వచ్చి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ స్వీట్ పట్టుకొని తినేసేయాలి. సో తినేసిన వాళ్ళదే విన్ అని చెప్పారు నాగార్జున గారు. తనుజ గారు వచ్చినప్పుడు మాత్రం అవి కాదండి, తినేసిన వాళ్ళకి ఇవ్వరు పాయింట్, ప్లేట్ పట్టుకున్న వాళ్ళకి ఇస్తారు పాయింట్. అదే దాని నెక్స్ట్ డే ఇంకో ఇద్దరు వస్తే మాత్రం ప్లేట్ పట్టుకున్న వాళ్ళకి ఇవ్వరు పాయింట్, తినేసిన వాళ్ళకి ఇస్తారు పాయింట్. ఈ చిన్న చిన్న విషయాల్లో కూడా అంత పార్షాలిటీ చూపిస్తే మనం పట్టుకుంటున్నామంటే లైక్ మనకు అది కనిపిస్తుంది కదా, అరే ఇప్పుడే కదా ఇది చెప్పారు తినే వాళ్ళది కాదు ప్లేట్ పట్టుకున్న వాళ్ళదని, నెక్స్ట్ వేరే వాళ్ళు వచ్చేసరికి కాదు తిన్న వాళ్ళకే పాయింట్ అని చెప్పి. ఎందుకండి బిగ్ బాస్ అంత పార్షియాలిటీ వాళ్ళ మీద? మిగతా వాళ్ళందరినీ తక్కువ చుట్టము, వాళ్ళు తప్పు చేసినా మాట్లాడరు. అసలు టోటలీ అన్ఫేర్. ఆ ఒక్క విషయంలో నాకు చాలా అసలు ఇంకా మనం చూడటం అవసరమా? హైపర్ ఆది గారు వచ్చేసి డైరెక్ట్గా మీరు ఆ ఒక్క విషయం తగ్గించుకుంటే ఎమోషనల్ థింగ్స్ అనేది అదే మీరు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతారు, వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలి, సారీ చెప్పాలి, ఆ ఒక్క విషయం వదిలేస్తే డైరెక్ట్ విన్నర్ అయిపోతారంట చెప్పేశారు హైపర్ ఆది గారు. మిగతా వాళ్ళందరికేమో గేమ్ మార్చుకోమని చెప్తున్నారు, టాప్ 5కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. సో ఆబ్వియస్లీ దివాళీ ఎపిసోడ్ కాబట్టి మనం రేపు దివాళీ, సో ఇక్కడ కింద చుట్టుపక్కల క్రాకర్స్ సౌండ్ వస్తే ప్లీజ్ ఏమనుకోకండి. సో ఇంకెందుకు హైపర్ ఆది గారు అలా వచ్చి డైరెక్ట్ లేడీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఈ సీజన్ కానంటే, అది కనుక జరిగితే నిజంగా మనం ఇన్ని ఎపిసోడ్స్ చూసి చేసి గొంతు చించుకునే అరిసేటట్టు వేస్ట్ అండి. అసలు ఇంకా బిగ్ బాస్ మనల్ని గ్రాంటెడ్గా తీసుకుంటున్నట్టే. ఇంకోటి అయేషా గారు, నాకు అసలు ఇంకా బీపీ అనే కన్నా కోపం వచ్చేస్తుంది. ఎందుకంత ఓవర్ ఎగ్జైట్ అయిపోతున్నారు, హైపర్ అయిపోతున్నారు, ఎందుకంతగా? ఆమెను చూసి మనకి బీపీలు రైజ్ అయిపోయి కోపం వచ్చేసి తిన్నగా కూర్చోలేరా? ఏమన్నా ఎందుకంత ప్రతి దాంట్లో నేనున్నాను, అనవసరంగా కంటెంట్ క్రియేట్ చేసుకోవాలని ప్రతి దాంట్లో దూరటము, ఇదే నెగిటివ్. ఇప్పుడు శ్రీజ గారు చాలా బెటర్, మరి వీకెండ్ ఎపిసోడ్స్లో నాగార్జున గారు వచ్చినప్పుడు ప్రతి దాంట్లో దూరలేదు, ఏదైనా స్టాండ్ తీసుకోవాలన్నప్పుడు దూరారు తప్ప ఆఖరికి డిమాండ్ పవన్ గారు రీతుకు స్వీట్ తినిపించారా లేదంటే నాగార్జున గారిని ఏం అడుగుతున్నారు సార్ అని మాట్లాడటం. ఎందుకు మిమ్మల్ని అడిగారు ఎవరైనా? ఆడియన్స్ కానీ ఎవరైనా అడిగారా మిమ్మల్ని? ఎందుకు ప్రతి దాంట్లో దూరిపోతున్నారు? మీరు కనుక నామినేషన్స్కి రావాలి, రేపటి ఎపిసోడ్లో అందరూ మిమ్మల్ని నామినేట్ చెయ్యాలి, ఆ వీక్ అంతా మీరు బాగా ఆడితే మీరు సేవ్ అయిపోతారు. దట్ ఈస్ మీరు మంచి చేస్తే మంచి చెప్తాము, మంచి చూస్తాము కూడా. కానీ ఇట్లా లాస్ట్ వీక్ అంతా ఒక్క నామినేషన్ తప్ప ఏమీ లేదు. హైపర్ ఆది గారిని నేను తనుజ గారి విషయంలో ఎంత అనుకున్నానో, లైక్ ఎందుకు చెప్పారు అబ్బాయి, ఎందుకు అంత డైరెక్ట్ హింట్స్ అని చెప్పేసి. అయేషా గారి విషయంలో చెప్పారు చూసారా, బిగ్ బాస్ చేయలేని పని, నిన్న నాగార్జున గారు చెప్పలేని పని హైపర్ ఆది గారు చేశారు అన్న. నాకు ఎంత సంతోషం వచ్చిందంటే, ఏదైతే ఆమె మాట్లాడిందో పొటెన్షియల్, ఇంపాక్ట్, టోన్, ఎమోషనల్ అని చెప్పేసి, సో డైరెక్ట్ ఇంకా
హైపర్ ఆది గారు నోరు మూసేసేటట్టు చెప్పేశారు. నువ్వు పొటెన్షియల్ అన్నావు, నీలో గేమ్ ఉందా, బాల్ గౌరవ్ ఇచ్చాడు కానీ. తర్వాత ఎమోషనల్ అన్నావు, తనుజ మీద అరుస్తుంది ఏడుస్తుంది అని అన్నావు, నువ్వేం చేస్తున్నావు అని చెప్పారు చూసారా హైపర్ ఆది గారు. ఇట్ వాజ్ ఆసమ్ ఫ్రమ్ హైపర్ ఆది గారు. నాకైతే ఎంత పిచ్చగా నచ్చేసారు హైపర్ ఆది గారు ఈ విషయంలో. అబ్బా ఉన్న కంటెస్టెంట్స్లో అందరికన్నా మాధురి గారితో సహా అందరూ బాగున్నారు ఎక్సెప్ట్ ఆయేషా గారు. నాకైతే అస్సలు నచ్చలేదండి, అస్సలు నచ్చలేదు. ఆమె రావాలి నామినేషన్స్లో. ఆడియన్స్ ఏమనుకుంటున్నారో నిజంగా నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. మీకు కనుక ఆయేషా నచ్చితే కామెంట్ చేయండి. నాలాగే మీకు కూడా నచ్చకపోతే ఆమె ఓవర్ చేసేస్తుంది అని అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అండ్ బిఫోర్ ఎపిసోడ్లోకి వెళ్ళే కన్నా నేను చెప్పే కంటెంట్ కనుక మీరు కనెక్ట్ అయ్యి మీరు కూడా ఇలా ఫీల్ అవుతుంటే ప్లీజ్ లైక్ చేయండి. వర్త్ టు సపోర్ట్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వీడియోస్. సో ఇవాళ ఎపిసోడ్ వచ్చేసరికి ఎక్కువగా మాట్లాడడానికి ఏం లేదు, బట్ 2 విషయాల్లో ఏడుపు వచ్చిందండి. ఫస్ట్ బర్నీ గారు వెళ్ళిపోవటం నాకు కూడా ఏడుపు వచ్చేసింది. తనుజ గారు ఏడుపు చూసి, దివ్య గారు ఏడుపు చూసి జెన్యూన్ ఎమోషన్. లైక్ ఎన్ని వారాలు అని నటిస్తారు నానా నానా అని, అన్నయ్య అన్నయ్య అని చెప్పేసి. వాళ్ళు నటించలేదు కానీ ఆ బాండ్ వల్ల వాళ్ళ గేమ్ ఇంపాక్ట్ అయిపోయింది. అదొక్కటే నెగిటివ్. ఒకవేళ వాళ్ళ బాండ్ అలానే ఉంచుకొని బర్నీ గారు కూడా గేమ్ ఆడితే, వీళ్ళిద్దరు కూడా గేమ్ ఆడితే ఉండేవాళ్ళు, అది గ్యారంటీ. నేను కూడా నా ఎపిసోడ్ రివ్యూస్లో అదే చెప్పా, ఫస్ట్ బర్నీ గారు వచ్చేస్తే బాగుంటుందండి, మిగతా వాళ్ళందరి గేమ్ అన్నా బాగుపడిద్ది అని చెప్పేసి. సో ఆబ్వియస్లీ బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయారు. ఆ ఒక్క విషయంలో లైక్ మనం ఆ పర్సన్ని చూస్తేనే మనకు తెలుస్తుంది స్ట్రాంగ్ ప్లేయర్. ఫస్ట్ వీక్లో ఎలా అరిచారు హరీష్ గారి మీద, పాయింట్ ఉన్నా లేకపోయినా ఆయన పాయింట్ పెట్టారు. సో అంత బాగా అనిపించిన వాళ్ళు పోను గ్రాఫ్ తగ్గిపోయి ఫైనల్లీ హీఈస్ ఎలిమినేటెడ్. ఇంకా హౌస్లో ఉన్న ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చారు. వైల్డ్ కార్డ్స్ ఓపెన్గా చెప్తున్నారు, నామినేషన్స్లో చెప్పారు ఐ విల్ చేంజ్ మై గేమ్ అని. ఇప్పుడు చూస్తారు ఇంకో కాయిన్కి ఇంకో సైడ్ అది ఇది అని చెప్పారు. కానీ 5 డేస్లో జరిగింది ఏం లేదు. ఎప్పుడైతే ఆ మాధురి గారికి కనీసం అలా అరుస్తున్నా, లేకపోతే ఆయేషా గారు అలా అరుస్తున్నా, మీరు వచ్చి ఏమైనా పాయింట్ చెప్పినా మీరు ఉండేవాళ్ళేమో ఈరోజు ఇంట్లో. బట్ ఇట్స్ ఆఫ్ హై టైం ఇంక మీరు అలా మాట్లాడకుండా గేమ్స్ ఆడకుండా ఉంటే ఆ హౌస్లో ఇంకా వేరే వాల్యుబుల్ పర్సన్ ఇంక వేరే వాళ్ళు వెళ్ళిపోవటం వేస్ట్. సో ఆబ్వియస్లీ ఆడియన్స్ డెసిషన్, బర్నీ గారు ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ హౌస్. సో ఒక్క క్షణము ఇమాన్యుయల్ గారు ఆ పవర్ అస్త్ర యూజ్ చేసేటప్పుడు నాకు సీజన్ 5 ఆమె పేరేంటి కాజల్ గారు, రవి గారు గుర్తొచ్చేసారు. కరెక్ట్గా బ్రేక్ వచ్చేసింది. ఇమాన్యుయల్ గారు ఏం రీజన్ చెప్తారు, ఇప్పుడు ఎవరికి వాడతారు పవర్ అస్త్ర అని అనిపించేసింది. ఎందుకంటే సీజన్ 5లో రవి గారు కాజల్ గారు ఉన్నప్పుడు అప్పుడు కాజల్ గారికి బాగా నెగిటివిటీ ఉండే ఆ సీజన్లో. అండ్ రవి గారు, యాంకర్ రవి గారికి బయట ఫాలోయింగ్ ఉంది, అంతా ఆడియన్స్ పల్స్ అదంతా ఓట్స్ బాగున్నాయి. సో సన్నీ గారి ఫ్రెండ్ ఇద్దరు, రవి గారు కాజల్ గారు ఇద్దరు ఫ్రెండ్ అయినా బట్ కాజల్కి ఇచ్చారు సేవ్ చేయడానికి. అప్పుడు ఆ ఇమ్యూనిటీ పవర్ పవర్ అస్త్ర ఇట్లానే ఉంది. అప్పుడు రవి గారికి ఓట్లు ఎక్కువ పడతాయని చెప్పేసి ఈయన సేఫ్లో ఉంటాడు, అందుకని కాజల్ గారికి ఇచ్చేద్దాం అనుకుంటా పవన్ గారు. సో నాకు అదే రిపీట్ అయిపోయిద్దా, ఇమాన్యుయల్ గారు బర్నీ గారికి ఎక్కువ ఓట్స్ పడితే బయట ఎక్కువ జనాలు ఉన్నారు ఆయన్ని లైక్ చేసేవాళ్ళు, అందుకని చెప్పి రాము గారిని సేవ్ చేస్తారా అని అనుకున్నాను. బట్ మై థింకింగ్ వాజ్ రాంగ్. సో ఇమాన్యుయల్ గారు స్ట్రైట్ పాయింట్ పెట్టేశారు. ఇమాన్యుయల్ గారు మీ నుంచి మేము ఇదే కోరుకుంటున్నాము, మీలో ఒక్కటే మైనస్ ఏంటంటే డైరెక్ట్గా పాయింట్ చెప్పరు. బట్ టుడే మీరు ఆ పాయింట్ చెప్పారు చూసారా బర్నీ గారికి. ఫస్ట్ వీక్లోనే గేమ్ చూసాము, మిగతా వీక్స్లో ఏం గేమ్ చూడలేదు. బట్ రాము గారు నామినేషన్స్లో పాయింట్ చెప్తారు, సంచాలకుగా ఫేర్గా చేశారు, కెప్టెన్గా ఫేర్గా చేశారు, కెప్టెన్ అయ్యాడు అండ్ ఎవ్రీథింగ్ గేమ్ ఉంది. కొన్ని వారాల్లో అది మనం మిస్ అయ్యాం కానీ తర్వాత అంతా రాము గారు బాగానే ఉంది. ఒక్కటి మర్చిపోవటం అని చెప్పటం అవన్నీ మైనస్. బట్ వీళ్ళిద్దరిలో కంపేర్ చేస్తే గేమ్ పరంగా రాము గారు డిజర్వ్. సో ఇమాన్యుయల్ అదే పాయింట్ చెప్పేసి పవర్ అస్త్ర రాము గారికి వాడతా అన్నారు. బట్ బయటకు అలా చెప్పారా, లోపల ఈ స్ట్రాటజీ ఉందా అనేది ఓన్లీ హీ షుడ్ నో. బట్ నాకైతే ఈ ప్రాసెస్ చూసేటప్పుడు అదే గుర్తొచ్చేసింది, ఇమాన్యుయల్ ఎక్కడో లైక్ రాము గారిని సేవ్ చేసి అట్లా వస్తుందేమో అని అనుకున్న. ఆ సీజన్ 5 కనెక్ట్ అయిపోయింది. సో బర్నీ గారు ఎలిమినేటెడ్. ఆ ఒక విషయంలో ఏడుపు వచ్చేసింది. సెకండ్ సంజన గారికి పిల్లలు వీడియోలు వేసి చూపించారు చూసారా, అప్పుడు చాలా బాగా బాధేసేసిందండి. ఈ 1 వీక్ సంజన గారు అయితే కనిపించలేదు ఎక్సెప్ట్ ఆ రోజు నామినేషన్స్ రోజు. తర్వాత ఇంకా ఆమె గేమ్ ఏమీ లేదు.
ఇప్పుడు కూడా హైపరాది గారు వచ్చి అదే చెప్పారు. మీరు గేమ్ మీద ఇంట్రెస్ట్తో ఏదైనా చేయాలని చేశారు, దాని తర్వాత మీ గేమ్ మీద మీకే ఇంట్రెస్ట్ పోయింది అని చెప్పేశారు. చూసారా, దట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. సో సంజన గారు మీరు ఇంకా మళ్ళీ మీరు ఫోకస్ చేయకపోతే వీక్ బై వీక్ మీరు కూడా బర్నీ గారు లాగే మీరు పొటెన్షియల్ ఉన్న పర్సన్, స్మార్ట్ ఉన్న పర్సన్ అని మేము కూడా అనుకున్నాము, కంటెస్టెంట్ అని చెప్పేసి, స్ట్రాంగ్ ఫైటర్ అని. బట్ మీ నుంచి ఈ వీక్ అయితే లేదు, అట్లీస్ట్ రేపటి నుంచి ఉంటుందేమో, ట్రై చేద్దాము. మీరు స్టాండ్ దగ్గర ఒక పాయింట్ దగ్గర ఏదైనా మీరు ఎలా నుంచుంటారో స్ట్రాంగ్గా. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చారండి, ఎవరైనా అనవసరంగా గొడవ పడుతుంటే మీరు స్ట్రాంగ్గా నుంచోండి. ఇప్పుడు ఆయేషా గారు ఆ గిన్నె గొడవ చేసిన తర్వాత మీరు వెళ్ళి కడిగేసే బదులు ఆఫ్టర్ ఆల్ చిన్న దానికి ఇంత గొడవ పడాలా అని మాట్లాడుంటే ఇంకా బాగుండేది. సో అలాంటి స్టాండ్స్ మీరు ఇంకేమైనా ఎందుకంటే మేము అవన్నీ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరు అలాంటి కంటెస్టెంట్ కాబట్టి మీ నుంచి మేము అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చూద్దామా ఆమె గేమ్. బట్ వాళ్ళ పిల్లలు అయితే చాలా బాగున్నారండి పాప. సో షీఈస్ క్యూట్. సో సంజన గారు ఏడ్చినప్పుడు బాగా చేసేసింది. సో మెయిన్ హైలైట్స్ ఇవే నాకు అనిపించేసి. ఇంకా అసలు ఇరిటేషన్ వస్తుంది బిగ్ బాస్ చూపించే పార్షియాలిటీ టువర్డ్స్ తనుజ గారైనా. చిన్న చిన్న విషయాల్లో కూడా పార్షియాలిటీ ఎందుకు అని అనిపించేసింది. అండ్ తర్వాత సాకేత్ గారు వచ్చి ప్రతి ఒక్కళ్ళ మీద సాంగ్స్ పాడటం, వాళ్ళకి రిలేటెడ్గా వాళ్ళ హౌస్లో ఎలా ఉన్నారు అని సాంగ్స్ పాడటం, దట్ ఈస్ గుడ్. సో ఇవన్నీ హైపరాది గారు డైరెక్ట్గా వచ్చేసి గేమ్స్కి ఇన్పుట్స్ ఇచ్చేశారు. రియల్గా మనం ఏం ఫీల్ అయిపోతున్నామో హైపరాది గారు వెళ్ళి అయ్యే చెప్పేశారు. బట్ తనుజ గారికి మాత్రం డైరెక్ట్ హింట్ ఇచ్చేశారు, మీరు విన్నర్ అవుతారేమో, లేడీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి. టాప్ 5లో ఉంటారని చెప్పితే అయిపోయేది, మీరు విన్నర్ అవుతారని చెప్పి. ఇంకా ఒకవేళ అది ఆమెకే ఎఫెక్ట్ అయింది కదా. నేను ఇప్పుడు బర్నీ గారు నన్ను ఫస్ట్ పొజిషన్లో పెట్టారని చెప్పేసి ఆయన ఎట్లా ఎలిమినేట్ అయిపోయాడో, మీరు అది మంచిగా కాన్ఫిడెన్స్గా తీసుకుంటే ఓకే. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే మనం ఏం చేయలేము. అది ఇండైరెక్ట్గా ఎక్కడైతే దివ్య గారు బర్నీ గారిని ఫస్ట్ ప్లేస్లో పెట్టిందో అప్పటి నుంచి ఆయన గేమ్ గ్రాఫ్ తగ్గిపోయింది. ఇప్పుడు హైపరాది గారు పెట్టిన దానివల్ల ఈమె గేమ్ ఏమైనా ఎఫెక్ట్ అయిద్దేమో చూడాలి. సో గేమ్ అంతా సాంగ్స్, పాటలు అవన్నీ చెప్పి ఎంటర్టైన్మెంట్ అవన్నీ చేయడమే. సో ఫైనల్లీ ఒక్కొక్క సేవింగ్ ఎలా నేను అవన్నీ ఎంటర్టైన్మెంట్ అండి. నేను కూడా అయ్యే చెప్పి మీకు బోర్ కొట్టించాను. సో కొన్ని గేమ్స్ అనేవి, కొన్ని సార్ట్ ఆఫ్ గేమ్స్ అనేవి వచ్చేసి, సో వాళ్ళు డాన్సులు బాగా వేశారు, పాటలు బాగా పాడారు, అన్నీ లైక్ ఎంటర్టైన్మెంట్ పరంగా ఇట్ ఈజ్ అ ఫుల్ ఎపిసోడ్ అని చెప్పాలి. లైక్ ఎంటర్టైన్మెంట్ బాగా ఉంది, డాన్స్లైనా ఏదైనా. బట్ మాధురి గారు కూడా డాన్స్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి, బాగా చేశారు. దివ్యానిక్త గారు కూడా కళ్ళల్లో పడ్డారు డాన్స్ విషయంలో, చాలా బాగా డాన్స్ చేశారు దివ్యానిక్త గారు కూడా. బట్ కమింగ్ టు ద పాయింట్, ఫైనల్లీ బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయారు. సో ఇప్పటికైనా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఈ బాండ్స్ పెట్టుకుంటే ఏం జరిగిద్ది అని ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. సో రేపటి నుంచి గేమ్ మారబోతుందా. నాకు నిజంగా నామినేషన్స్లో వైల్డ్ కార్డ్స్ నుంచి ఆయేషా మాత్రం కంపల్సరీ ఉండాలండి. మాధురి గారు ఉన్నా లేకపోయినా ఆమె మార్చుకునే మార్పు నాకు అర్థమైంది. ఆమె టాస్క్లో అయినా ఏదైనా ఫస్ట్ 2 days కామనర్స్ మీదే ఆమె చులకనగా చూశారు. కానీ ఈ ఆయేషా అయితే అసలు అందరిని పురుక్కన్నా హీనంగా చూస్తుంది. ఎందుకంత అసలు వరస్ట్ అనిపిస్తుంది, వరస్ట్. దయచేసి ప్లీజ్, మేము అసలు వినలేకపోతున్నాము. ఆమె మాట్లాడేది కూడా వినలేకపోతున్నాము. ఇంకా ఆమె గేమ్ ఇవ్వాలి చెప్పాక రేపు నామినేషన్స్ కానీ ఇంకేదన్నా నెక్స్ట్ వీక్ చూస్తాం కదా. నామినేషన్స్కి రాగానే మనం ఏమి ఎలిమినేట్ చేయం. సో నెక్స్ట్ వీక్ గేమ్ అంతా చూసి ఇంకా ఆమె అందానికే ఓట్స్ పడతాయి తప్ప నాకు తెలిసి ఇంకెవరికి, నాకు పర్సనల్లీ నచ్చలేదండి. ఇంకా అది మీకు నచ్చితే మీ ఇష్టము. సో చూద్దాము వైల్డ్ కార్డ్స్ నుంచి ఎవరిని నామినేట్ చేశారా, ఈసారి నామినేషన్ ప్రాసెస్ బిగ్ బాస్ ఏం పెడతాడా అనేది. అండ్ దివ్యానిక్త గారి గేమ్, తనుజ గారి గేమ్ ఏమైనా మారబోతుందా? దివ్యానిక్త గారి గేమ్ మారితే మాత్రం నిజంగా షీల్ బీ అ బిగ్ కాంపిటీషన్ టు ఎవ్రీవన్. ఆమె అన్నిట్లో బాగా ఉంటారు, పాయింట్ మాట్లాడతారు, స్టాండ్ తీసుకునే దగ్గర ఆమె పెట్టాలి అంటే పెడతారు. సో బర్నీ గారు వెళ్ళిపోయాక ఆమెలో ఉన్న నెగిటివ్ ఓన్లీ ఆ బర్నీ గారితో బాండింగ్ తప్ప ఏమీ లేదు. సో చూద్దాము. దివ్యానిక్త గారి గేమ్ మారితే నాకు చూడాలని ఉంది. ఎందుకంటే సేమ్ బర్నీ గారు లాగే ఆయన పొటెన్షియల్ ఉంది, ఆయన కేపబిలిటీ ఉంది. దివ్యానిక్త గారు కూడా అలాగే అనిపించారు. సో చూద్దాము ఆమె గేమ్ ఏమైనా మారిద్దా. బర్నీ గారు ఎలిమినేషన్ వల్ల ఎవరి గేమ్ ఎవడు ఎలా తిప్పబోతున్నాడు, బాండ్స్ ఉంటాయా, బాండ్స్ ఉండవా,
చూద్దాము ఏం జరిగిద్ది అనేది. సో ఫైనల్లీ కుటుంబానికి పెద్ద దిక్కు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారండి. మిగతా కుటుంబం ఎలా మారిద్దో చూద్దాము. దట్స్ ఆల్ గైస్. విష్ యూ హ్యాపీ దివాళీ, సేఫ్ దివాళీ. క్రాకర్స్ జాగ్రత్తగా కాల్చండి. నేను చెప్పే కంటెంట్ మళ్ళీ ప్లీజ్ చెప్తున్నాను. నేను ఇంతకు ముందు పెట్టిన షార్ట్స్ కానీ వీడియోస్ కానీ రీచ్ వస్తుంది. ఇంకా కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వీడియోస్. బాయ్ గైస్. హ్యాపీ దివాళీ వన్స్ అగైన్. గుడ్ నైట్.